ఈ రీల్లో డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ బిల్ ఆర్డినరీ బిల్ చూద్దాం. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ మనీ పెట్టుకుంటాం కదా, లెఫ్ట్ సైడ్ మనీ బిల్ అనుకోండి, రైట్ సైడ్ ఆర్డినరీ బిల్. ఆర్డినరీ బిల్ నన్ను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నేను మనీ బిల్ ఓన్లీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. నన్ను ప్రైవేట్ మెంబర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆర్డినరీ బిల్ కాబట్టి నన్ను ఓన్లీ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి లోక్సభలో. నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రెసిడెంట్ రికమెండేషన్ అవసరం లేదు. నన్ను ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రెసిడెంట్ రికమెండేషన్ కంపల్సరీ అవసరం. నన్ను రాజ్యసభ అమెండ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. నన్ను రాజ్యసభ అమెండ్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. ఏదైనా రికమెండేషన్స్ ఇచ్చి పంపించిన లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. రాజ్యసభకి మాక్సిమం టైం 6 months. సో 6 months లోపల ఎప్పుడైనా నన్ను డిటైన్ చేయొచ్చు. నా మ్యాటర్లో మాక్సిమం టైం ఈజ్ ఓన్లీ 14 days. నన్ను స్పీకర్ సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. రాజ్యసభకి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ఆఫ్ స్పీకర్ అవసరం. నన్ను ఒకవేళ రాజ్యసభకి ట్రాన్స్మిట్ చేస్తే ఆఫ్ డిసగ్రిమెంట్ జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ ఉంటుంది నా కేసు. ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్ జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ ఉండదు. నన్ను ప్రెసిడెంట్ అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ కూడా పంపించవచ్చు రీకన్సిడరేషన్ కోసం. నన్ను ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, కానీ రిటర్న్ రీకన్సిడరేషన్కి పంపలేడు. ఈ రీల్ని ఒక 2 to 3 times చూడండి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్డినరీ బిల్, మనీ బిల్ ఈజీగా అర్థమైంది. మెయిన్స్ ఇంకో ఆన్సర్ అయిపోయింది మీకు.